నేనొచ్చాను. నీ బుట్ట బొమ్మనొచ్చాను. నన్నొక్కసారి చూడు కార్తీక్. ఇవింత చూసారా? మగధీరా సినిమాలో చెయ్యి 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 తగలగానే మెరుపులు వచ్చినట్టు నీ చెయ్యి తగలగానే అన్న చేతిలో చల్లం వచ్చిందమ్మా. నాకు బ్రతకాలని లేదు, కానీ ఇప్పుడు బ్రతకాలనుంది. అబ్బబ్బబ్బబ్బా, ఏమి నటిస్తున్నారా స్వామి? మెడిసిన్స్ తీసుకున్నారా? సరే వస్తున్నాను, మీరు వెళ్ళండి. సిస్టర్, ఏంటండి? అతనికి ఏమైనా సీరియస్సా? అయ్యో అలాంటిదేం లేదండి, అసలు ప్రాబ్లమే లేదు. చిన్న చిన్న దెబ్బలు తగిలాయి అంతే. సాయంత్రంలో ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు, నో ప్రాబ్లం. అక్కడ మెడిసిన్స్ ఇచ్చే పర్సన్ అదే చెప్పాడు, ఇక్కడ సిస్టరు అదే చెప్తుంది. కార్తీక్ నిజంగానే నాతో ఇప్పుడు దాకా అయిపోయింది, జస్ట్ టైటిల్సే భాష. అస్సలు సినిమా ఇప్పుడు చూపిస్తాను, చూసుకో. నాకు యాక్సిడెంట్ జరగడానికి అదే కారణం అనుకుని పాపం తెగ బాధపడిపోతుంది. నిజంగానే నేను చావు బతుకుల్లో ఉన్నానని భయంకరంగా నమ్మేసింది. అన్నా పాపం నాలాగే అమాయకురాలు కదన్నా, అందుకే ఊరికే బోల్తా పడిపోయింది. అయినా నీ మాయకి మేమేంటన్నా, మాయల పక్కీరైనా బోల్తా పడాల్సిందే. ఓహో సారీ అన్నా, నువ్వు చెప్పన్నా, నువ్వు చెప్పు. దాని అమాయకత్వమే నాకు ఆయుధం భాష. ఆ ఇంట్లో నుంచి వచ్చేయమని ఇంతకు ముందు చెప్పినప్పుడు రావటానికి వెనక ముందు ఆడింది. కానీ ఇప్పుడు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నేను ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తుంది భాష. అసలు నేను అక్కడుంటే ప్రాబ్లం ఏంటి? ఎందుకు నన్ను అక్కడి నుంచి తీసుకురావాలని ఎంత స్ట్రాంగ్ గా అనుకుంటున్నాడు? తను ఆ రిషిగాడింట్లోనే ఉంటే ఏ క్షణంలో అయినా నిజం బయటపడొచ్చు అనే టెన్షన్ ఉండేది. నిజమా? నిజమేంటి? ఆ నిజం బయటపడితే ఎప్పుడేం జరుగుతుందో అని భయం భయంగా ఉండేది. నిజమేంటి? భయమేంటి? అసలు సీరియస్ గా ఉందని నాటకం ఆడాల్సిన అవసరం ఏంటి? ఏం అర్థం కావట్లేదే. చూస్తుంటే మొత్తానికి ఏదో ఉందనిపిస్తుంది. ఇక ఇప్పుడు నో ప్రాబ్లం, మొత్తం నా గుప్పెట్లోకి వచ్చేసింది. అక్కడి నుంచి దాన్ని ఎలా తీసుకురావాలా అని బుర్ర బద్దలు కొట్టేసుకుంటున్నాను. భలే కలిసొచ్చింది భాష. నేనెవరో తెలియకముందే నేననుకున్నవన్నీ చేసి తీరుతాను. అన్నా ఎక్కడైనా తేడా వస్తే? నేను ప్లాన్ చేస్తే ఫెయిల్ అయ్యే ఛాన్స్ లేదు భాష. అన్నా అన్నా ఏంటి రెస్ట్ తీసుకోకుండా మీటింగ్ పెట్టారు? చూస్తుంటే ఏదో సీరియస్ టాపిక్కే మాట్లాడుకుంటున్నట్టున్నారు.
ఏమి లేదమ్మా, నువ్వు వచ్చినందుకు అన్నయ్యకి చాలా సంతోషంగా ఉందంట. అదే మాట్లాడుకుంటున్నాం. ఆహా. అవునవును, నేను రావటం చాలా మంచిదైంది. లేకపోతే కొన్ని విషయాలు తెలిసేవి కావు. అదే, నేను మీకోసం రాను అని పొరపాటు పడుతున్నాను కదా, ఆ విషయం నాకు తెలిసేది కాదు అంటున్నాను. ఓ సంతేనా? అనవసరంగా కంగారు పడ్డానే. ఓకే. సరే కార్తీక్, టాబ్లెట్ వేసుకుందరు కానీ లేవండి. వద్దు పుట్టుబొమ్మ, నేను టాబ్లెట్ వేసుకోను. వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అయ్యో, ఏంటండి అలా అంటారు? మీకు అసలే చాలా సీరియస్ గా ఉంది. టాబ్లెట్ వేసుకోకపోతే చాలా ప్రమాదం. ఏమవుతుంది? చచ్చిపోతాను, అంతేగా? అయ్యో, ఏంటండి ఆ మాటలు? అవును పుట్టుబొమ్మ, నేనెందుకు బతకాలి? ఎవరి కోసం బతకాలి? అబ్బో, జీవిస్తున్నావుగా. నా కోసం బ్రతకాలి కార్తీక్. పాపం, ఎంత అమాయకురాలు. ఎలా? నా మాట అంటే నీ గౌరవం లేదు. మరి అలాంటప్పుడు ఎందుకు బతకాలి? గౌరవం లేదని ఎలా అనుకుంటావు కార్తీక్? ఉంటే నా మాటకు విలువిచ్చి ఈ పాటికి ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి ఉండేదానివి. చెప్పాను కదా కార్తీక్, రాలేకపోవటానికి చాలా కారణాలున్నాయని. అదేం కాదు, నాకంటే వాళ్లే నీకు ముఖ్యం. అదే అస్సలు కారణం. అబ్బో, బ్లాక్ అండ్ వైట్ సినిమాలో కూడా ఇంత సెంటిమెంట్ సీన్ చూడలేదు. అయినా నన్ను అక్కడి నుంచి వచ్చేయమని చాలా ఫోర్స్ చేస్తున్నారు. నేను అక్కడే ఉంటే మీకేదైనా ప్రమాదమా? సచ్చింది గొర్రె. ప్రమాదమా? నాకెందుకు ప్రమాదం? అసలు ఎందుకుంటుంది? నేను ప్రేమించిన అమ్మాయి ఎవరింట్లోనూ ఉండటం ఏంటి అన్నదే నా బాధ. కానీ నీకు నా బాధ అర్థం కావట్లేదు. ఇప్పుడేంటి? నేను అక్కడి నుంచి వచ్చేయాలి, అంతేనా? అవును, అంతే అంతే. సరే, నేను వాళ్లతో చెప్పేసి బట్టలు సర్దుకొని రేపే వచ్చేస్తాను, ఓకేనా? అలాగే, కావాలంటే భాషను తోడు తీసుకెళ్ళు. పర్లేదు, నేనొక్కదానే వెళ్ళి రాగలను. వెళ్ళొస్తాను, బాయ్. అలాగే, త్వరగా వచ్చేయి. అలాగే. కార్తీక్, నా బుట్టకమ్మ మీ దగ్గరుంది కదా, రేపొకసారి దాన్ని తీసుకురండి. బుట్టకమ్మా? అవును, అది నాది కూడా కాదు, మా అత్తయ్యది. ఇవ్వకపోతే నన్ను తిడుతుంది. ఇప్పటికే రోజు తిడుతుంది. ఇచ్చేస్తే ప్రాబ్లం క్లియర్ అవుతుంది కదా, ఏమంటారు? అవునవును. అందుకే మర్చిపోకుండా తీసుకురండి, బాయ్. అన్నా, సీన్ లో సడన్ గా ఈ ట్విస్ట్ ఏంటన్నా? నువ్వు ఆ అమ్మాయికి సినిమా చూపించాలనుకుంటే ఆ అమ్మాయి నీకు ఏకంగా థ్రిల్లర్ సినిమా చూపించాలా ఉందిగా? అసలు ఇప్పుడు ఆ బుట్టకమ్మ ఎలా తీసుకొస్తావన్నా? అదే అర్థం కావట్లేదు భాష. నీకు 70mm సినిమా కనపడేలా ఉందిగా.
ఇక్కడే పెట్టానే, ఏమై ఉంటుంది? ఎవరైనా తీసుంటారా? రిషి రిషి ఏం వెతుకుతున్నావురా? ఒక ఇంపార్టెంట్ వస్తువు కనిపించట్లేదు మమ్మీ. అయ్యో అంత టెన్షన్ పడుతున్నావేంట్రా? అది నాకు చాలా చాలా ఇంపార్టెంట్ మమ్మీ. అంత ఇంపార్టెంట్ వస్తువేంట్రా? ఇంపార్టెంట్ మాత్రమే కాదమ్మా, చాలా మెమరబుల్ కూడా. మెమరబుల్ కూడానా? ఏంట్రా అది? ఆ ఆ, నిన్ను హీరోగా లాంచ్ చేసినప్పుడు ప్లాటినంతో స్పెషల్గా చేయించిన బ్రాస్లెటా? కాదు మమ్మీ. కాదా? ఆ, ఆ, నువ్వు హీరో అయ్యాక నువ్వు జరుపుకున్న నీ ఫస్ట్ బర్త్డేకి నేను చేయించిన గోల్డ్ చైనా? వాటన్నిటికంటే విలువైనది మమ్మీ. వాటన్నింటికంటే విలువైందా? నాకు తెలియకుండా నీకంత విలువైన వస్తువేంట్రా? అది ఏం లేదులే మమ్మీ. నాకు తెలియని అంత ఇంపార్టెంట్ వస్తువు ఏమై ఉంటుంది? నా దగ్గరేదో దాస్తున్నాడు, అదేంటో తెలుసుకోవాలి. ఆ, అదేంటో చెప్తే నేను కూడా వెతుకుతాను కదరా. పర్లేదులే మమ్మీ, నేను వెతుక్కుంటాను. రిషి, నా మాట వినరా, అదేంటో చెప్పరా. ప్లీజ్ మమ్మీ, నువ్వు వెళ్ళు, నేను వెతుక్కుంటాను. అమ్మయ్య, దొరికింది. బాబాయ్, ఒకవేళ పోయిందేమో అనుకుని ఎంత టెన్షన్ పడ్డాను. థ్యాంక్ గాడ్. దీనికోసమేనా నువ్వింతసేపు టెన్షన్ పడింది? నువ్వు చెప్పిన మెమరబుల్ వస్తువు కూడా ఇదేనా? బుట్టకమ్మ అంటే ఆడవాళ్లకు సంబంధించిన వస్తువు. అది నీకు మెమరబుల్ ఏంట్రా? నాకేం అర్థం కావట్లేదు. అసలు అది ఎవరిదిరా? నీ దగ్గర ఎందుకుంది? నీకది అంత ముఖ్యమైంది ఎలా? చెప్పవేంటి? ఇదొక రకంగా నా ప్రాణంతో సమానం. ఆ బుట్టకమ్మ ఎవరిదై ఉంటుంది? ప్రాణంతో సమానం అంటున్నాడేంటి?
ఇది అంత కన్ఫ్యూజన్ గాను పిచ్చ షాకింగ్ గాను ఉంది. నాకైతే డౌట్ గా ఉంది అతను నా ప్రిన్స్ కాదేమోనని. అదేంటే అతను నీ ప్రిన్స్ కాదేమోనని డౌట్ ఏంటి? ఎందుకలా డౌట్ పడుతున్నావు? ఎందుకంటే రెస్టారెంట్లో మాట్లాడినప్పుడు అతని మాటల్లో క్లారిటీ లేదు. దేని గురించి అడిగినా తడబడుతూనే సమాధానం చెప్పాడు. అసలు కొన్ని విషయాలకి సమాధానమే చెప్పకుండా దాటేశాడు. నిన్న హాస్పిటల్లో కూడా చిన్న దెబ్బకే బ్రతకడమే కష్టం అన్నంత రేంజ్లో నాటకం ఆడాడు. అంతేకాదు అతను అతని ఫ్రెండు మాట్లాడుతున్న మాటల్ని బట్టి కూడా నాకెందుకో చాలా అనుమానంగా ఉంది. అది కాదు, అతనిచ్చిన నంబర్కే కదా నువ్వు ఫోన్ చేసింది. మరలాంటప్పుడు అతను నీలెవరు కాకుండా ఎవరై ఉంటారు? అదే అర్థం కావట్లేదు. అంతా అయోమయంగా ఉంది. జరుగుతున్న వాటన్నింటినీ చూస్తుంటే అసలేం జరుగుతుందో అర్థం కాకుండా పిచ్చెక్కుతుంది. ఒకరినొకరం చూసుకోకుండా నేనతన్ని ఎంత సిన్సియర్గా ప్రేమిస్తున్నానో అతను కూడా నన్నంతే సిన్సియర్గా ప్రేమిస్తున్నానని చెప్పాడు. కానీ మా మొదటి పరిచయం ఎక్కడ జరిగిందో అతని గుర్తులేదు. నా దగ్గరున్న అతని లైటర్ని కూడా అతను గుర్తుపట్టలేకపోయాడు. అంతేకాదు మా ప్రేమకు సంబంధించిన ఏ చిన్న జ్ఞాపకం కూడా అతని గుర్తులేదు. ప్రతి చిన్న విషయాన్ని నేనెలా గుర్తుపెట్టుకున్నానో అతను కూడా అలాగే గుర్తుపెట్టుకోవాలి కదా. మరి అలాంటిదేం లేదంటే అతనే నా ప్రిన్స్ అని నమ్మటం ఎలా? ఈ డౌట్స్ తోనే చచ్చిపోతుంటే నన్ను రిషి గారింట్లో నుంచి వచ్చేయమని ఒకటే ఫోర్స్ చేస్తున్నాడు. నేనా ఇంట్లో ఉంటే ప్రమాదం అని చెప్తున్నాడే తప్ప ఎందుకు ప్రమాదమో చెప్పట్లేదు. అక్కడి నుంచి రావటానికి కొన్ని రోజులు టైం ఇవ్వమని అడుగుతున్నా అస్సలు ఒక్క క్షణం కూడా ఉండటానికి వీల్లేదు అని చెప్తున్నాడు. ఇప్పుడు చెప్పు, వీటన్నింటిని బట్టి ఆలోచిస్తే నీకు డౌట్ రావట్లేదా? వస్తుంది, కానీ అవునో కాదో క్లారిఫై చేసుకోవడం ఎలా? నా బుట్టకమ్మ అతని దగ్గరుంది కదా, రేపు తీసుకురమ్మని చెప్పాను. తీసుకొస్తే అతనే నా ప్రిన్స్, లేదంటే ఖచ్చితంగా ఫ్రాడ్. ఒకవేళ అతన్ని ప్రిన్స్ కాకపోయి ఉంటే మరెవరై ఉంటారు? అబ్బా, ఈ సంజనకి యాక్టింగ్ లో టైమింగ్ కాదు, టైంకి రావడం కూడా తెలీదు. ఛా! చెంచా వచ్చారా? మీకోసం గుమ్మం దగ్గర కుక్క పిల్లల గుంజ కట్టేసిన గేదె పిల్లల ఎదురు చూస్తాను తెలుసా? అయ్యో, ఈ విషయం ముందే చెప్పుంటే కొన్ని కుక్క బిస్కెట్లు కొంచెం పచ్చగడ్డి తెచ్చుండేదాని కదా చెంచా. ఓ, మీకు ఇలా అర్థమైందా? ఏం చేస్తాం, నా కర్మ. పూలు తుమ్మిద కోసం, గువ్వ గోరింక కోసం ఎదురు చూస్తుందని కవులు రాశారండి. కొంచెం కవి హృదయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ప్లీజ్. రే చెంచా, రే చెంచాని కాదండి, ప్రేమగా ముద్దుగా హాయ్ చెంచాని పిలవండి. మీరు అలా పిలిస్తే వినాలని ఎంతో ఎంతో చెంచా విరిగిపోద్ది. అంత రిస్క్ ఎందుకులేండి, వెళ్దాం పదండి. రిషి లేడుగా, ఇప్పుడే బయటికి వెళ్ళారండి. మేఘమాల ఎప్పుడో వెళ్ళిపోయిందండి. అంకుల్ ఒంటరిగానే ఉన్నారు, వెళ్ళండి. అంటే ఎవరు లేరు, వెళ్ళి మాట్లాడొచ్చు అన్న ఉద్దేశం. ఏది అర్థం చేసుకోరు. నన్ను కాదు, వచ్చిన పని చూడండి, వెళ్ళండి.
ఆడవాళ్ళ వల్ల యుద్ధాలు జరిగాయని రాజ్యాలు పోయాయని మా తాత రాజనాలు చెప్తే ఎందుకు అనుకున్నాను ఇప్పుడే అర్థమవుతుంది. గుడ్ మార్నింగ్ అంకుల్. గుడ్ మార్నింగ్ అమ్మా. నన్ను దీవించండి. దీర్ఘాయుష్మాన్ భవ. కూర్చోమ్మా. థ్యాంక్ యూ. కూర్చో. మిమ్మల్ని మరోసారి పలకరించి వెళ్దామని ఎప్పటికప్పుడు అనుకుంటూనే ఉన్నాను అంకుల్. కానీ షూటింగ్ బిజీ వల్ల రాలేకపోయాను. సారీ అంకుల్. పర్లేదమ్మా. షూటింగ్ ప్రెజర్ ఎలా ఉంటుందో తెలిసిన వాడినే కదా, ఆ మాత్రం అర్థం చేసుకోగలను. ఇప్పుడు మీ హెల్త్ ఎలా ఉంది అంకుల్? ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అమ్మా. థ్యాంక్ గాడ్. అయినా మీలాంటి మంచి వ్యక్తులకి ఆ దేవుడు ఎప్పుడు మంచి చేస్తాడు. అవును అంకుల్, నాకిప్పటికీ ఓ విషయం అర్థం కావట్లేదు. అసలు మీ మీద అటాక్ చేయించాల్సిన అవసరం ఎవరికుంది? ఎవరికుందో ఎందుకుందో అన్నీ తెలిసిపోయాయమ్మా. ఇక వాడి సంగతి చూడటమే మిగిలింది. అది కూడా ఎంతో దూరంలో లేదులే. బాబు అదిగో అదిగో ఆటోలో వెళ్తుంది. అదిగో ఆ అమ్మాయి బాబు, నీ బుట్ట బొమ్మ.